మంచికి మారు పేరేలే మన హీరో వీరా, అందరికీ ఆత్మ బంధువులే మన హీరో వీరా. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎప్పుడు మనతో ఉంటాడు. అభిర 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 వీర వీర అభిర 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 వీర వీర అభిర అభిర అభిర. చేరుతాడు, ఎందరెదురైన నేను గలనంటూ ధైర్యమే నింపుతాడు. భూతమై వచ్చి భువిలో తిరిగేటి వాడే వీడు. అభిర 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 వీర వీర అభిర 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 వీర వీర అభిర 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 మరి చెల్లెమ్మ, నేను అడిగిన డబ్బులు డబ్బులా? చచ్చినోడా, నవ్వుతో నా చెవులు పగలగొట్టింది కాక ఇంకా పైనుండి తిరిగి నన్నే డబ్బులు అడుగుతావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకా నా కళ్ళ ముందు ఉంటే నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. చెల్లెమ్మ, ఖర్చులకి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అన్నయ్య, నా దగ్గర కూడా డబ్బులు లేవురా. నువ్వు బాధలో ఉన్నావు గాని నేను మళ్ళీ కలుస్తానమ్మా. ఏమ్మా, తినడానికి ఏమైనా కావాలా? అవును డాడీ, రంగయ్యకి చెప్పి ఏమైనా తీసుకురమ్మను. అదిగో వెళ్ళి అత్తయ్యతో చెప్పు. నువ్వంటే అత్తయ్యకి చాలా ఇష్టం. నువ్వు అడిగిన వెంటనే రంగయ్యకి చెప్పి కావలసినవన్నీ తెప్పిస్తుంది. డాడీ డాడీ, నా మిల్కీని పట్టుకోండి. అలాగే. అమ్మా, ఇక నా వల్ల కాదమ్మా. మైత్రి వస్తానని ఇంకా రాలేదే. టీను అబీరా అలా బయటికి వెళ్లారు. నన్ను రమ్మనంటే నేను మైత్రి వస్తుందని చెప్పాను, కానీ మైత్రి ఇంకా రాలేదు. అబీరా టీను ఇద్దరు ఎక్కడికి వెళ్లారో ఎప్పుడొస్తారో. ఆదిత్య బాబు, ఈ జ్యూస్ తాగు. ఇప్పుడే కదా రంగయ్య తాత టిఫిన్ చేశాను, అప్పుడే జ్యూసా? టిఫిన్ చేసి గంట అయ్యింది, అయినా ఈ గ్లాస్ జ్యూస్ కి ఏం కాదు, పైగా బలం వస్తుంది. అలాగే తాత. రంగయ్య తాత, ఏంటి బాబు? నా కోసం క్రింద ఎవరైనా వచ్చారా? ఎవరైనా వస్తే నేను చెప్తా బాబు. అలాగే తాత.
టీను అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. రాలేదు ఆదిత్య, నాతో పరుగు పందెం పెట్టుకుని బాగా అలిసిపోయింది. అయ్యో టీను, నువ్వు అబీరా దగ్గర ఓడిపోయావు. అరే, ఈ 2 పళ్ళు నాకెంతో ఇష్టం. సరే, ముందుగా ఈ పండును తిని ఆ తర్వాత ఆ పండును తింటాను. మ్మ్. ఇప్పుడు తిను ఆదిత్య, ముందుగా ఈ పండు తిను, ఆ తర్వాతే నువ్వు ఆ పండును తినాలి. సరే, ముందుగా ఈ పండును తిని ఆ తర్వాత ఆ పండును తింటాను. టీను, నువ్వు తెచ్చిన పండివ్వు. ఆదిత్య, నువ్వు ముందుగా నేను తెచ్చిన పండే తినాలి. ఆదిత్య, ముందుగా నేను తెచ్చిన పండే తినాలి. నీకు ముందుగా ఫ్రెండ్ అయింది నేనే, నా తర్వాతే నీకు ఆపీరా. నేను మీ ముందు వీటిని తినలేను, బయటికి వెళ్ళి తింటాను. నాతో ఎవరూ రావద్దు, నేను పిలిచినప్పుడు వస్తే చాలు. ఇప్పుడు ఈ 2 పళ్ళలో ఏది తిన్నా రెండో దానికి బాధే. నేను ఏది తిన్నానో టీనుకు తెలీదు, కానీ అబీరాకి తెలుస్తుంది. దాంతో ఇంకా టీను నేర్పిస్తాడు. అందుకని ఒకటి రంగయ్య తాతకి, మరొకటి మైత్రికి ఇస్తాను. ఎక్కడికి బాబు? నీ దగ్గరికే తాత. ఎందుకు? నీకేమైనా కావాలా? నాకేమీ వద్దు తాత, నీకే ఒక పండిద్దామని వచ్చాను. ఎక్కడయ్యి బాబు ఇయ్యి? నా ఫ్రెండ్స్ ఇచ్చారు తాత, ఒకటి నీకు ఒకటి నాకు. నాకెందుకు బాబు, 2 నువ్వే తిను. పర్వాలేదు తాత, ఒకటి తీసుకో, మిగిలిన ఒకటి నేను తింటాను. నువ్వే తిను బాబు. ఎక్కడికి రా, వాటిని తీసుకెళ్తున్నావు? ఎక్కడికి లేదు బాబాయ్, తినాలనిపిస్తే రంగయ్య తాతకి చెప్పాను, తీసుకొచ్చి ఇచ్చాడు. సింధు, అమ్మా సింధు. ఏంటి డాడీ? డాడీ, ఈ పండు చాలా బాగుంది. రంగయ్య, అమ్మగారు ఎక్కడున్నారు? పడక గదిలో ఉన్నారు బాబు. ఆదిత్య బాబు, ఆ మిగిలింది కూడా నువ్వే తిను. ఆ సింధు మళ్ళీ వచ్చిందంటే ఆ ఒక్కడ కూడా తీసేసుకుంటది. పర్వాలేదు తాత, పెళ్ళలే కదా, తినని. ఎక్కడికి బాబు బయలుదేరారు? మైత్రి అని నా ఫ్రెండ్ వస్తానంది, తనతో వెళ్ళి మన కాలనీ పార్కులో ఆడుకుని వస్తాను. ఇంతవరకు నీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు బాబు. వస్తుంది తాత. ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు అమ్మగారికి చెప్పిపో బాబు. అలాగే తాత, అత్తయ్యకి చెప్పే వెళ్తాను. లా 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 లా, లా 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 లా. La 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 la, la 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 la. నేనే గెలిచాను, యాహూ! కొంప తీసి ఆదిత్య అబీరా తెచ్చిన పండు తిన్నాడా ఏంటి? ఏ టీను, నేనే గెలిచాను. దేంట్లో? మనం పెట్టుకున్న పోటీలో. నేను నమ్మను. నమ్మకు,
కానీ ఆదిత్య నేను తెచ్చి ఇచ్చిన పండే ముందుగా తిన్నాడు. ఆదిత్యకి నేనే బెస్ట్ ఫ్రెండ్ని. కాదు, నేనే ఆదిత్యకి ది బెస్ట్ ఫ్రెండ్ ని. మరి నువ్వు తెచ్చిన పండు ఆదిత్య ముందుగా తినలేదుగా? నేను నమ్మను. కొద్దిసేపట్లో ఆదిత్య రూమ్కి వస్తాడు. కావాలంటే అప్పుడు అడుగు, నిజం నీకే తెలుస్తుంది. సరే, ఆదిత్యన్ రాని. అప్పటి వరకు నువ్వు గెలిచానని కేరింతలు కొట్టకు. అది నా ఇష్టం. ఆదిత్య చెప్పు, ముందుగా నేనిచ్చిన పండు తిన్నావా, అబీరా ఇచ్చిన పండు తిన్నావా? నువ్వు తెచ్చిన పండునే తిన్నాను టీను. నేను అలా కాలనీ పార్క్ వెళ్ళి ఆడుకుని వస్తాను. ఇద్దరు అక్కడికి రండి. అలాగే ఆదిత్య. సరే ఆదిత్య, ఇక మీదట నాతో పెట్టుకోకు, ఓడిపోతావు. ఆదిత్య చెప్పింది విన్నావుగా? ఆదిత్యకి నేనే మొదటి ఫ్రెండ్ని, ఆ తర్వాతే నువ్వు. ఆదిత్య, నేను వెనక్కి కూర్చుంటాను, నువ్వు సైకిల్ తొక్కు, సరేనా? సైకిల్ మీద వద్దు మైత్రి, అయినా కాలనీ పార్క్ దగ్గరే కదా, సరదాగా నడుచుకుంటూ వెళ్దాం. అలాగే ఆదిత్య. ఆదిత్య, లోపల కూర్చుని పండు తింటున్న అమ్మాయి ఎవరు? నాకు చెల్లెలవుతుంది, పేరు సింధు. ఎప్పుడూ తింటూనే ఉంటుందా? అవును మైత్రి. తనకి మాటలు రావా? వచ్చు, చాలా చక్కగా మాట్లాడుతుంది. నువ్వు పైకి వెళ్ళాక నేను ఎంత పిలిచినా పలకలేదు. నువ్వెవరో తెలియదు కదా. ఆదిత్య, ఎవరికి చెయ్యి ఊపుతున్నావు ఆదిత్య? ఆదిత్య, ఏముంది పైన? పదే పదే చూస్తున్నావు. ఏమీ లేదు మైత్రి, ఏమీ లేదు. అబీరా వద్దు. ఆదిత్య, ఈ అబీరా ఎవరు? అబీరానా? నాకు తెలియదు. ఇప్పుడు నువ్వే కదా అన్నావు. నేనెప్పుడన్నాను మైత్రి? పద మైత్రి, వెళ్ళి ఆడుకుందాం. నీ జడలోంచి పువ్వు రాలిపోతుంది. వెళ్దామా? కాలనీ పార్కులో ఆడుకోవడానికి వెళ్తానని చెప్పి ఆదిత్య ఇంకా పార్కుకు రాలేదు, అబీరా కూడా రాలేదు. అంటే ఇద్దరు కలిసి నాతో అబద్ధం చెప్పారన్నమాట. చెప్తా వీళ్ళ నా నుండి తప్పించుకుని ఎంత దూరం వెళ్తారో చూస్తా. ఎక్కడున్నా నేను టక్కును పట్టుకోను. నాకు తెలిసి అబీరే ఆదిత్యం తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఏ మిల్కీ, నెమ్మదిగా తిను. వీళ్ళెక్కడికి వెళ్ళారు? ఆదిత్య, సైకిల్ ముందుకు కదలడం లేదు. మైత్రి, ఇప్పుడు ట్రై చెయ్యి. ఇంకోసారి అలా చేస్తే నీతో మాట్లాడను. సరే, ఇంకా అల్లరి చెయ్యను, సరేనా?
ఆదిత్య, నువ్వు అప్పటి నుండి ఎవరితో మాట్లాడుతున్నావు? నాకొక ఫ్రెండ్ ఉన్నాడు, నీకు తర్వాత చెప్తాను. ఏమైంది? నిన్నే అడిగేది, చెప్పు. చూసావా, నాకొక ఫ్రెండ్ ఉన్నాడని నా గురించే చెప్పాడు తప్ప నీ గురించి చెప్పలేదు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ సింధు. ఏంటి ఈరోజు తొందరగా నిద్రలేచావు? నేను ఎప్పుడు ఈ టైంకే నిద్రలేస్తాను అంకుల్. ఈ రోజు మీరే ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు. నేను మీ గురించి రంగయ్యని అడిగితే ఆఫీస్కి వెళ్ళాడని చెప్పేవాడు. అవునమ్మా, రోజు వెళ్ళేవాడిని, కానీ ఈరోజు వర్క్ అంతగా లేదు, అందుకని కొంచెం లేట్గా వెళ్తాను. నువ్వు బిస్కెట్స్ తింటూ మిల్కీకి కూడా తినిపించు. అలాగే అంకుల్. డాడీ డాడీ. అరెరే, నెమ్మదిగా తాగమ్మా, వేడిగా ఉంది కదా. రంగయ్య, సింధుకి వేడివేడి కాఫీ ఇవ్వకు, కొంచెం చల్లారిన తర్వాత తీసుకొచ్చి ఇవ్వు. అలాగే బాబు. రంగయ్య, ఆదిత్య నిద్ర లేచాడా? ఇంకా లేచినట్లేడు బాబు. నువ్వు వెళ్ళి వాడిని నిద్రలేపు. ఈరోజు వాడి పుట్టినరోజు, ఇంకా పడుకుని ఉంటే ఎలా? ఈరోజు ఆదిత్య బాబు పుట్టినరోజా? అవును రంగయ్య, ఈ విషయం వాడికి తెలిసి ఉండదు. నువ్వు వెళ్ళి వాడిని నిద్రలేపి నేను రెడీ అయ్యి వాడిని గుడికి తీసుకెళ్తాను. అలాగే బాబు. నువ్వు కాఫీ తాగమ్మా, అది పూర్తిగా చల్లారిపోతుంది. గుడ్ మార్నింగ్ టీను. వెరీ బ్యాడ్ మార్నింగ్. అసలు నీకు గుడ్ మార్నింగ్ చెప్పడం నా తప్పు. నేను ఆ తప్పు చేయమని చెప్పలేదుగా. నాకు సరిగ్గా బుర్ర పని చేయక గుడ్ మార్నింగ్ ఆదిత్య. శుభోదయం ఆదిత్య. అభిరా, నీకు గుడ్ మార్నింగ్. టీను, నీకు శుభోదయం. రంగయ్య తాత, నీకు గుడ్ మార్నింగ్, శుభోదయం. ఆదిత్య బాబు, ఈ రోజు నీ పుట్టినరోజు అంట కదా? ఈ రోజు తారీఖెంత? ఈ రోజు 11 బాబు. ఈ నెల సెప్టెంబర్ కదా? అవును బాబు. యాహూ, ఈ రోజు నేను పుట్టినరోజు. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. థ్యాంక్స్ రంగే తాత. ఈ రోజు నా పుట్టినరోజని నీకెలా తెలుసు తాత? అయ్యగారు చెప్పారు బాబు. నువ్వు వెంటనే తలస్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకుని రెడీగా ఉంటే నిన్ను తీసుకుని అయ్యగారు గుడికి వెళ్తానన్నారు. అలాగే తాత. మరి కొత్త బట్టలేవి? నువ్వు వెళ్ళి స్నానం చేస్తా ఉండు బాబు, నేను వెళ్ళి కొత్త బట్టలు తెస్తాను. నా ప్రియమైన స్నేహితుడికి జన్మదిన శుభాకాంక్షలు. కృతజ్ఞతలు టీను. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ ఆదిత్య. థ్యాంక్స్ అభిరా. నేనెళ్ళి తొందరగా స్నానం చేయాలి. నా కోసం మావయ్య ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఆ తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? సరే ఆదిత్య. అలాగే ఆదిత్య. कसम हसम भैरवा भट, कसम हसम भैरवा भट, जटक मटक भैरवा हट. నా ఊహ కరెక్ట్. ఈరోజు ఆ నాగరాజు గారు నా దగ్గరికి వస్తాడు. వాడికి నేను మంత్రించిన ఒక తాయిత్తుని ఇస్తాను. దాని ద్వారా ఈ 10 ఏళ్ల పిల్లాడు నాకు కావలసిన పిల్లాడు అవును కాదో తెలుస్తుంది. ఈరోజు అమావాస్య. భైరవుడికి తొలిపొద్దు పూజ చేయాలి. వృతుడు చెప్పినవన్నీ సిద్ధం చేసి ఉంటాడు. సూర్యుడు వేడెక్కక ముందే ఈ పూజ చేసి ఆ తాయెత్తుని తయారు చేయాలి. అప్పుడే ఆ తాయెత్తుకు శక్తి వస్తుంది. ఇప్పటికే ఆలస్యమైంది. అసలే ఆ బుడతడు చెప్పింది ఏది సరిగ్గా చేస్తావు. నేను చెప్పినవన్నీ సరిగ్గా చేశాడో లేదో.
झटक मटक भैरव कसम हसम भैरव अभिरा 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 अभिरा